హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక ఫుల్ డే కాదు, మా ట్రిప్ వ్లాగ్ అనమాట. షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట. ఒక స్మాల్ వర్క్ ఉండి మేమైతే హైదరాబాద్ జర్నీ చేసామన్నమాట. సో ఆ 2 days అయితే మేము స్పెండ్ చేసాము. ఆ 2 days వేర్ వీ వెంట్ అండ్ వాట్ వీ డిడ్, ఇలాంటి థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఇది మార్నింగ్ 7 AM అప్పుడు అనమాట. మేము వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో స్టేయింగ్ అనమాట. సో వాళ్ళు ఉండేది అమీర్పేట్. సో మేము ఇక్కడ ఉంటున్నాము ఈ 2 days. మా పిల్లలైతే మార్నింగే స్కూల్ ఉంటే లేగవారు, కానీ ఆబ్వియస్గా స్కూల్ లేదు, మనం వేరే ప్లేస్కి వెళ్ళాము అంటే క్యూరియాసిటీతో లేస్తారు కదా. లేచి ఇంకా వాళ్ళ ఇంట్లో అట్లా అది రోబో క్లీన్ చేస్తూ ఉంటే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ఈ లోపల మేమైతే నేను అయితే లేచి కొంచెం వీళ్ళ థింగ్స్ అన్ని క్యాప్చర్ చేసినాను అనమాట. ఇవన్నీ ఒక స్మాల్ మెమరీస్ లాగా ఉంటాయి అనేసి, ఫర్దర్గా ఎప్పుడైనా వీళ్ళు చూసుకోవడానికి అనేసి అనమాట. హైదరాబాద్ అయితే కొత్త ఏం కాదు, వీళ్ళైతే 3rd time ఐ థింక్ వీళ్ళు రావడము. బట్ ఈ లోపల వాళ్ళ పాప కూడా లేచింది. ఏం చేస్తున్నావు చేసేస్తున్నారు అనమాట. కలిసేది రేర్గా కాబట్టి కలిసినప్పుడు మాత్రం మంచిగా ఆడుకుంటారు. సైకిల్ అది ఏంటది? మార్నింగ్ అసలు ఏంటది? ఏంటది? అంతా కూడా ఏంటది చెప్పు చెప్పు. సైకిల్ అను. సైకిలా నువ్వు తొక్కుతావా? అయితే జరిగింది. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అలాంటి థింగ్స్ మొత్తం ప్లాన్ చేసుకున్నాం. తొక్కుతావా? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసి మేము స్టార్ట్ అయ్యాం మెట్రోలో అనమాట టు నాంపల్లి. సో నాంపల్లి షార్ట్ వీడియో నేనైతే పెట్టాను, మీరు చూశారు కదా. సో ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. మేము ఫస్ట్ నాంపల్లి మెట్రో స్టేషన్లో అయితే దిగామన్నమాట. దిగిన తర్వాత స్టార్టింగే అక్కడ ఒక ఆటో అయితే తీసుకొని అక్కడి నుంచి నుమాయిష్కి అయితే వచ్చేసామన్నమాట. అందరికీ తెలిసిందే కదా ఎంత పెద్ద ఎగ్జిబిషను. సో ఎగ్జిబిషన్స్ అనేవి ప్రతి ఊర్లో అందరికీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఇట్లాంటి స్పెషల్ ఎగ్జిబిషన్స్ మాత్రం మనం స్పెషల్గానే వెళ్ళాలన్నమాట, విత్ స్పెషల్ పర్సన్స్. ఎందుకు అంటే కిడ్స్ లేకుండా వెళ్తే చాలా సేఫ్ అండ్ హ్యాపీగా చూడొచ్చు ప్లేసెస్ అనిపిస్తుంది నాకైతే. కానీ కిడ్స్ అయితే తప్పదు కదా, మా పిల్లలు అయితే అస్సలు ఉండరు అనమాట. సో మేము తీసుకెళ్ళాక తప్పలేదన్నమాట. సో ఓవర్వ్యూగా నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే నిన్న పెట్టాను. సో ఇది కొంచెం క్లియర్గా మీకు చెప్తాను అసలు అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. కొద్ది డేస్ బ్యాక్ వీడియోనే, బట్ టైం వచ్చినప్పుడే మనం వీడియో పెడతామంటాం కదా. సో అందుకు తగ్గట్టే ఇదనమాట. సో ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. స్టార్టింగ్ మొత్తం మనకి కొంచెం హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అండ్ వచ్చేసి ఇట్లాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉంటాయన్నమాట. మనం మెయిన్ క్యారీ చేయాల్సినవి రెండు థింగ్స్ అనమాట. కొంచెం స్నాక్స్ అండ్ కొంచెం వాటర్. ఎందుకు అంటే మనం బాగా డిహైడ్రేట్ అయిపోతాం అండ్ బాగా ఓపిక కూడా ఉండాలన్నమాట. ఇదంతా తిరగాలి, కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. సో మేమైతే కిడ్స్ని తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం ఎండ తగ్గిన తర్వాత వెళ్ళాం, సో దట్ మనం ఈవినింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు చూడొచ్చు అనేసి. మనకి ఇదంతా రీజనబుల్ ప్రైసెస్కి వచ్చే బెస్ట్ చైన్స్ అనమాట. బెస్ట్ సూట్ అవుతాయి ఇవన్నీ జీన్స్ ఇట్లాంటి వాటికి. బట్ నేనైతే ఏం పెద్దగా పర్చేస్ చేయలేదు, మీన్స్ ఎందుకంటే నేనేం పెద్ద జీన్స్ అట్లాంటివి వేసే టైప్ కూడా కాదు. సో జస్ట్ చూపించడానికైతే ఇదంతా షూట్ చేశాను, జస్ట్ అంతే అనమాట. సో ఇంకా క్లియర్గా చూపడానికి ట్రై చేసాం, బట్ కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది, లైక్ వీకెండ్స్ అనమాట. అందుకనేసి ఇంకా సిటీస్లో ట్రాఫిక్ అందరికీ తెలియంది కాదు, అక్కడ రష్ అందరికీ తెలియంది కాదు కదా. సో ఇట్లా ఇది చూసుకుంటూ కొంచెం హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా అనమాట, అవన్నీ చూసుకుంటూ ఇట్లా ముందుకైతే వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇవన్నీ కొంచెం హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అనమాట. సో ఇవి చూసుకుంటూ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 60 రూపీస్. కిడ్స్కి అయితే ఏముండదు, పెద్దవాళ్ళ వరకే అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా బయట పెట్టున్నారనమాట. కొన్ని బయట పెట్టున్నారు, కొన్ని పర్మిషన్ ఉండేవైతే లోపల పెట్టారనమాట. ఎందుకనో మరి రీజన్ బిహైండ్ దట్ నాకైతే తెలియదు, కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఎందుకు ఉంటారో నాకైతే తెలియదు. ముస్లిమ్స్ అయితే చాలామంది ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మొత్తం అవుట్లెట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మీన్స్ మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి, డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ వస్తాయన్నమాట. అందుకని చాలా షాప్స్ అయితే ప్రైసెస్ క్లాతింగ్ వరకు చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఎల్స్ మనం ఇంకేమీ షాపింగ్ చేయలేం, లైక్ అదర్ ఐటమ్స్ అయితే మనం షాపింగ్ చేయలేం. అండ్ స్నాక్స్ తినడం కానీ అట్లాంటి
థింగ్స్ ఏవి మనమైతే చేయలేమన్నమాట. క్లాతింగ్ మాత్రం సో బెటర్ అనిపించింది. అండ్ మోడల్స్ అంటే క్వాలిటీ ఎలా ఉంటాయో నాకైతే పెద్దగా ఐడియా లేదు, కానీ మోడల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఫర్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. మెయిన్ హైదరాబాద్ అంటేనే షాపింగ్కి పెట్టింది పేరు, బట్ ఇంకా ఇట్లాంటి ఎగ్జిబిషన్ అయితే అసలు ఇంకా మాటలు చెప్పక్కర్లేదు. అండ్ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా మెట్రోనే యూస్ చేసుకోండి. ఎందుకు అంటే విడిగా క్యాబ్స్ అవి అనుకున్నారంటే ఇక్కడ ఉండే రష్కి అసలు చీమల దూరం కూడా సందు లేదనమాట, అంత రష్గా ఉన్నారు. సో మెట్రోని చూస్ చేసుకోండి. క్యాబ్స్ అట్లా అనుకున్నాము అంటే దెబ్బ పడిపోయి మనం అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్కి వస్తామన్నమాట. సో ఇట్లా చూసుకుంటూ మేము ఇట్లా ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అండ్ ఇట్లాంటి ఖాదీ, కాటన్ ఇట్లాంటివి అయితే విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట. సో నాకైతే బెటర్ షాపింగ్ అనిపించింది, బట్ నాకైతే ప్రజెంట్ అస్సలు రిక్వైర్మెంటే లేదనమాట, అందుకని తీసుకోలేదు. కానీ ఇక్కడ ఎక్కువ షాప్స్ మాత్రం క్లాత్స్కి రిలేటెడ్ అండ్ మనకి ఎక్కువ జ్యువెలరీ ఎక్కువ లైక్ చేస్తారు కదా, లైక్ ఆ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి విత్ బెస్ట్ మోడల్స్ అనమాట. కొన్ని మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, కానీ కొన్ని మోడల్స్ అయితే మనకి ఇక్కడ అసలు దొరకవు. అట్లాంటి మోడల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నేనైతే మీతో అన్నీ షేర్ చేస్తాను, ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ బాగున్నాయి ఇలాంటి థింగ్స్ అన్నీ షేర్ చేస్తాను. వరుసగా చూసేయండి అలాంగ్ విత్ దట్ ప్రైసెస్ ఆల్సో. సో ఫాలో ఫర్ మోర్. వీడియో అయితే ఎండింగ్ దాకా మిస్ చేయకుండా చూడండి, సో దట్ మీరు ఇప్పుడు ఈ ఇయర్ వెళ్ళడానికి మిస్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్కైనా మాత్రం మీకైతే తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటివి పెట్టేది ఇయర్లీ వన్స్ కాబట్టి మనం ఆ ఇయర్లీ వన్స్ పెట్టినప్పుడు మనం మిస్ కాకుండా వెళ్ళి షాపింగ్ చేసాము అంటే మనకి ఎవర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. సో ఇట్లాంటివి మిస్ కాకూడదు, బట్ అవైలబుల్ అయితేనే మనకి ఆ టైంలో అవైలబిలిటీ ఉంటేనే వెళ్తాం, ఎల్స్ లేదు కదా. సో ఛాన్స్ దొరికితే మాత్రం తప్పకుండా వన్స్ అయినా విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ అనమాట. నార్మల్ ఎగ్జిబిషన్స్ అందరి ఊళ్ళలో పెడతారు, అన్ని చోట్ల ఉంటుంది, బట్ దానికి చాలా అంటే చాలా తేడా అయితే ఉంటుంది. ఏదైనా మనకి అక్కడ దొరికే ఐటమ్స్ కానివ్వచ్చు, అక్కడ మనకు ఉండే ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ మనకి చేంజ్ అయితే ఉంటుంది అండ్ వర్త్ ఫర్ ఎవ్రీ పెన్నీ అనమాట. సో తప్పకుండా ఎవరన్నా ఉంటే విజిట్ అయితే చేయండి, బట్ రష్ మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అంత రష్ ఉంటుంది అనమాట. వీటన్నిటికీ మనం కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాము అంటే మనకు అక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు. మనకు మార్నింగ్ లేచినప్పటి నుంచి టిల్ నైట్ పడుకునేదాకా మనకు కావాల్సిన మనకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మనకి అక్కడ దొరుకుతుందనమాట. ఫుడ్ దగ్గర నుంచే కానివ్వండి, మనకి మేకప్ ఐటమ్స్, కాస్మెటిక్స్ ప్రతి ఒక్కటి ఉంది అంటే నమ్ముతారా. సో అండ్ కొన్ని ఫుడ్ షాప్స్ ఉన్నాయన్నమాట, లైక్ మనకి కోవాస్ అని అవని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, అసలు ఎవ్రీథింగ్ అనమాట. మనం అక్కడ లేదు అని అనుకోవడానికి ఒక వేనే లేదు. కొన్ని ఏకర్స్ ఆఫ్ ప్లేస్లో మంచిగా అరేంజ్ చేసి పెట్టారనమాట. నాకైతే ఓవరాల్గా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ కొన్ని ఐటమ్సే అనమాట. బట్ స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే వర్త్ కాదు, కొంచెం ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి. సో కొంతమంది కనీసం కొనకపోయినా చూద్దామనైనా అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ప్లేస్ అనిపించవచ్చు ఇది. ఎందుకంటే కొన్ని మనం చూస్తుంటే అట్లీస్ట్ కొనకపోయినా మోడల్స్ అయినా అర్థమవుతాయి కదా. సో కొంతమంది కొనకపోయినా వెళ్ళి అట్లీస్ట్ విజిట్ చేయండి, సో దట్ మనకి ఒక ఐడియా అనేది వస్తుంది, అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ట్రెండ్ ఏంటి, ఇలాంటి థింగ్స్ అన్నీ తెలుస్తాయి. సో ఇంకా పాయింట్కి వస్తే ఇది వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అనమాట. కొంచెం కస్టమైజ్డ్ కూడా ఉన్నాయి, మనకు కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసేస్తున్నారనమాట. ఇట్లాంటి షాప్ కూడా ఉంది మనకి. చెప్పాను కదా ఇక్కడ లేని ఐటమ్ లేదు అనేసి. సో గిఫ్టింగ్కి అవి చాలా బాగుంటాయి అండ్ మనం ఇంట్లో కూడా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఇవన్నీ క్లాతింగ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయంటే నమ్మండి. మనకైతే అర్థం కాదు ఏది క్వాలిటీ ఉంది ఏది క్వాలిటీ ఉండదు అని, కూడా గుడ్డిగా మనం తీసుకోవడమే కానీ మనకేం తెలిసిన వాళ్ళు కాదు కదా. సో అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే లేని ప్లేస్ లేదు, ప్రతి చోట ఉంటుందన్నమాట. సో ఇంక ఇట్లా పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కుషన్ కవర్స్, టవల్స్ అసలు అక్కడ లేనివి లేవనుకోండి బాబు. నాకైతే కళ్ళు చాలేదనమాట ఆ రష్ని చూడడానికి, బట్ తట్టుకొని వెళ్ళామన్నమాట. యాక్చువల్గా వీడియో తీయడం కూడా కొంచెం టఫెస్ట్ పార్టే, బట్ ఐ ట్రైడ్ అంతే అనమాట. నేను మెయిన్ థింగ్ ఇక్కడంతా వీడియో తీసి నెక్స్ట్ డే అసలు
ఓపిక లేదనమాట. వికెట్ అయితే డౌన్ అయిపోయాం. ఇంకా కెమెరా మొబైల్ లిఫ్ట్ చేసి ఓపిక కూడా లేదనమాట. అంత ఇదైపోయింది, అంత హెవీగా ఉంది రష్ అయితే. ఇవన్నీ మనకి కిచెన్ వేర్ అనమాట, లైక్ ప్లేట్స్ ఇట్లాంటి థింగ్స్ మొత్తం ఇక్కడ ఒక స్టాల్ అనమాట. ఇక్కడైతే ఇది కేజీ సేల్ అనమాట. మనకి కేజీ ఇంత ప్రైస్ అనేసి అట్లా మనకి ఇస్తారు. సో మనం ఎన్ని కేజెస్ తీసుకుంటే మనకి అంత ప్రైస్ అనమాట. సో ఇట్లా కూడా ఒక షాప్ పెట్టారనమాట. ఇంకా కిడ్స్ యాక్టివిటీస్, గేమ్స్, మనకి కొంచెం డెవిల్ హౌస్ అని అట్లాంటివి ఉంటాయి కదా, సింపుల్గా డెవిల్ హౌస్, ఇవన్నీ వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్స్. సో ఇట్లా రకరకాల షాప్స్ అనమాట. సో ఇక తిరిగిన వాళ్ళకి తిరిగినంత అనమాట. అన్నీ ఏకర్స్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటుంది. మెయిన్లీ ఐ థింక్ సో ముస్లిమ్స్కి ఏదో రిలేట్ అయ్యి ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఎక్కువ ముస్లిమ్స్ అయితే బాగా రిలేట్ అయ్యి ఉన్నారు. అండ్ షాపింగ్ కూడా పిచ్చగా చేసేస్తున్నారు అనమాట. ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. నేనైతే మా పాపకు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేశాను. ఒక 2 to 3 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ చిన్న బ్యాగ్స్ అట్లాంటివి కూడా నేను కొన్ని చిన్న థింగ్సే పర్చేస్ చేశాను అనమాట. హోమ్ డెకోర్స్ కూడా ఉన్నాయి, లైక్ క్రిస్టల్స్, వాల్ హ్యాంగింగ్స్ అనేసి అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే నేను పర్చేస్ చేశాను. ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ ఇట్లాంటి థింగ్స్ అనమాట. మ్యాగ్నెట్స్ ఇవి కూడా మనకి హైదరాబాద్లో కొన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, లైక్ చార్మినార్ అని, గోల్కొండ అని, అట్లాంటి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఇట్లాంటివి కూడా మనకు కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తున్నారు అనమాట. మనకి ఇక్కడికి వస్తే మెయిన్ గిఫ్టింగ్కి అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. గిఫ్టింగ్ చేయాలి అంటే తప్పకుండా షాపింగ్ చేయొచ్చు. అన్నీ సో ఇది అయిపోయాక వి స్టార్టెడ్ టువర్డ్స్ ఏఎంబి మాల్ అనమాట.
సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది మనకి ఈద్ సెలబ్రేషన్స్ మొత్తం, రంజాన్ సెలబ్రేషన్స్ మొత్తం హైదరాబాద్ రోడ్స్ మీద కనిపిస్తుంది అనమాట. ఇది మాల్ బయట అంతా కూడా ఇట్లా మంచిగా మనకి రంజాన్ అంటే ఇట్లా నెలవంక కనిపిస్తుంది కదా, అప్పుడే రంజాన్ ఫిక్స్ అవుతాం కదా. సో ఆ నెలవంక మొత్తం లైటింగ్తో సెట్ చేసి ఉన్నారు. అండ్ లోపల కూడా మనకి కొంచెం రంజాన్ ఎఫెక్ట్ వచ్చేలాగా ఆ మస్జిద్ అట్లాంటివంతా కూడా పెట్టున్నారనమాట. సో బయట నేను ట్రై చేశాను కొంచెం కొంచెం మాత్రమే క్యాప్చర్ చేయడానికి. ఎందుకు అంటే మనం హైదరాబాద్ రోడ్స్లో తిరగాలి అంటే మెయిన్ మనకు కావాల్సిన ఓపిక. మాకైతే ఆ ఓపిక జీరో అయిపోయిందనమాట ఒక డేకే. ఇంకా నెక్స్ట్ డే ఎట్లా తిరుగుతామో తెలియదు కానీ ఈ డేకే కొంచెం ఓపిక అయితే తగ్గిపోయింది. సో ఇది వచ్చేసి నైట్ అనమాట. మాల్కి ఇలా వచ్చాము, కాసేపు టైం స్పెండ్ చేసాము అండ్ అందరం కలిసి డిన్నర్ చేసాము. నేను ఇంకా వీడియో లాంగ్ అయిపోతుందని కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా పెడదాం అనుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కిడ్స్ తెలిసిందే కదా, కిడ్స్ కాసేపు ఇలా గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేశారనమాట. స్టార్టింగ్ మా పిల్లలు ఈ వాటర్ రైడ్స్తో స్టార్ట్ చేశారు. మా అమ్మాయి అయితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. తనకు కొంచెం భయం ఎక్కువ అనమాట. ఇంకా అందుకని తను ఇట్లా ఏడవడం స్టార్ట్ చేసింది. బట్ ఏదో బయటకు అట్లా కనిపిస్తుంది కానీ లోపలైతే భయం ఉందన్నమాట. పైకి నవ్వుతుంది, ఇంకా చివరికి వచ్చేసరికి మాత్రం ఏడుస్తూ వచ్చిందనమాట. ఇంకా వీళ్ళని ఈ కిడ్స్ జోన్లో కాసేపు అయితే మేము వదిలేసి మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము యాక్చువల్గా ఈ మాల్కి అయితే. సో వీళ్ళని కిడ్స్ జోన్లో వదిలేసి మేము కొద్దిసేపు చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ అయితే చేసాం. పెద్ద షాపింగ్ అయితే కాదు, ఎందుకంటే అంత పెద్ద మాల్లో మనం పర్చేస్ చేయాలి అంటే కట్టలు కొంచెం పెద్దగా పెట్టుకొని రావాలి. మేమైతే అంత ప్రిపేర్డ్గా అయితే రాలేదు, జస్ట్ చూడడానికి కాసేపు ఫ్రెండ్స్ మీట్ అట్లా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము వచ్చామన్నమాట. చూసారా మా అమ్మాయి ఏడుపు స్టార్ట్ చేసేసింది. మాకైతే అసలు పిచ్చ నవ్వు అనమాట. మేమందరం పక్కన కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాం. దానికి కూడా నాకు మళ్ళీ కోపం వచ్చేసిందనమాట. ఇంకా కిందకి రావడం, ఏడవడం ఇట్లాంటి థింగ్స్ అన్నీ చేసేసిందనమాట. ఫైనల్గా ఇట్లా ఇది అయిపోయిన తర్వాత పక్కన ఇంకొకటి అయితే కొంచెం ధైర్యంగానే వెళ్ళింది, కొంచెం బాగానే ఆడుకుంది అనమాట. సో ఇట్లా వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు ఉన్నారు, మా మాటల్లో మేము ఉన్నామన్నమాట. కాసేపు అట్లా స్పెండ్ చేసాం మాల్లో. ఒక 1 to 2 hours అయితే స్పెండ్ చేసాం. అండ్ షాపింగ్ అయితే చేయలేదు కానీ కొన్ని మెమరీస్ని అయితే ప్యాక్ చేసుకున్నాము ఆ డే మొత్తంలో కూడా. సో మా టైర్డ్ ఫేసెస్ అయితే మీకు అర్థమవుతుంది. బట్ ఫోటోకి కెమెరా ముందు నవ్వుతున్నాం కానీ సైడ్ అయితే అంత ఎనర్జెటిక్గా అయితే లేము మేమైతే. సో ఇట్లా మా డే 1 అయితే ఒక మంచి స్నాక్స్తో ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడ వాళ్ళంతగా అలసిపోయాక ఇంకేదో ఒకటి తినకుండా ఉండరు కదా. సో ఇట్లా కొంచెం చిన్న చిన్న స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తీసుకున్నారనమాట. ఇవి తీసుకొని మా డే 1ని ఇట్లా అయితే ఎండ్ చేసామన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఈసారి మేము హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా చూడని ప్లేసెస్ మోస్ట్లీ చూస్తాము. సో ఈసారి కూడా ఒక 2 ప్లేసెస్ అయితే డే 1లో కవర్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేస్తుంది డే 2 అనమాట. మార్నింగే మంచిగా రెడీ అయిపోయాం. నైట్ అలసిపోయిందంతా క్లియర్ చేసుకొని ఎనర్జీని గెయిన్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో నుంచి మళ్ళీ కదిలామన్నమాట. డే 2 స్టార్ట్ అయింది. ఈరోజు మాతో ఈ బుడ్డి పాప కూడా యాడ్ అయిందనమాట ఈ డే 2లో. ఇంకా ఏమి రచ్చ చేస్తుందో చూడాలి ఈ డే 2లో అనమాట. డే 2లో మా ప్లాన్ వచ్చేసి చాలా సింపుల్ ప్లాన్ అనమాట. మేము వెళ్ళేసరికి అరౌండ్ మధ్యాహ్నం అయిపోయింది. సో మేము కొత్తగా ఒక మాల్ పెట్టారు అంటే బాలానగర్లో. సో ఆ మాల్కి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట, లేక్ షోర్ అని. సో అది కనెక్టివిటీ ఉంది లైక్ ఈ మెట్రో నుంచి. సో ఈ మెట్రో స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి బై వాక్ చేసుకుంటూ ఈ లేక్ షోర్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. వింతలు విడ్డూరాలన్నీ కొన్ని మనం వెళ్ళినప్పుడే జరుగుతాయి అనిపించింది. బట్ ఇది మేము కనెక్టివిటీ అయిన తర్వాత మేము వెళ్ళింది డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే మేము వెళ్ళలేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి పెద్ద రష్ అయితే లేరు. లైక్ సండే అయినా కూడా జనాలు అయితే ఎవరు పెద్ద లేరు అనమాట. ఇంకా మా ఇష్టారాజ్యం అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు క్యాబ్ ఫొటోస్ తీసుకున్నాం. కొద్దిసేపు మంచిగా షాపింగ్ అయితే కిడ్స్కి రిలేటెడ్ అయితే ఇక్కడ స్టఫ్ చాలా బాగుంది. సో కిడ్స్కి ఆడుకోవడానికి టాయ్స్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా పర్చేస్ చేసామన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంకా తెలిసిందే కదా, వీళ్ళ హడావిడి వీళ్ళదే, వద్దన్నది కావాల్సినది అన్నీ ప్రతి ఒక్కటి తీసి అన్నీ దాంట్లోకి వేసేస్తున్నారనమాట. సో ఫన్నీగా ఇట్లా మా షాపింగ్ అయితే కొంచెం అని కాదు, కొంచెం భారీగానే షాపింగ్ చేసాము. మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది లాస్ట్లో చూపిస్తాను. సో మా పిల్లలు అయితే చూసారా, ఇంకా దీంట్లో మొత్తం సర్దేస్తూ ఉన్నారనమాట. దొరికినవి అన్నీ సర్దేస్తున్నారు.
సో ఇంకా ఇక్కడ ఒక వింత అయితే జరిగిందనమాట. అది ఏంటి అంటే టైం గుడ్ ఆర్ బ్యాడ్ మాకైతే ఏమీ అవ్వలేదు. కానీ తర్వాత మేము ఇది ఇక్కడ బిల్ చేయించుకొని బయటకెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ మధ్యలో అంతా పక్కన పెట్టిన ఆ ఫ్లెక్సీస్ అన్నీ పడిపోయాయట. చాలామంది ఇంజూర్ అయ్యారనమాట. ఇక్కడ అందరూ అదే విచిత్రంగా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము అది చూస్తూ కాసేపు అనుకున్నాము, అయ్యో మేము ఎట్లా కిందకు పోలేరు బ్రతికించిపోయాము అనేసి ఇంకట్లా అనుకుంటూ పై ఫ్లోర్లో మేము ఉన్నామన్నమాట. కాసేపు అలా స్పెండ్ చేసి ఇంకా లంచ్ టైంకి మేమైతే బయటకు వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఈ మాల్లో పెద్ద చూడడానికి ఏమీ లేదు, బట్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో కొన్ని డేస్లో ఇంకా టైం పడుతుంది. మాకైతే ఆత్రం అయిపోయి మా స్టార్టింగే వెళ్ళిపోయాం. కానీ పెద్దగా కదా అసలు ఏమీ లేదనిపించింది. సో ఇంకా కాసేపు ఇట్లా షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ ఈ షాప్ చూసారా, అదంటే డైమండ్స్ షాప్ అంట. ప్రతి ఒక్కటి డిస్ప్లేలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా 2 crores ఉందన్నమాట. చాలా చీప్ అండ్ బెస్ట్ కదా. సో ఇంక ఊరికే అట్లా క్యాప్చర్ చేశాను. ఇంకా మా కిడ్స్ అయితే వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇంకా అక్కడంతా రష్ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇంకా మేమైతే బయట లంచ్ చేసేసి లైట్గా నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యాము. ఎండింగ్లో లాస్ట్ ట్రిప్ అనమాట. మధ్యలో కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనేసి అక్కడే మెట్రోలో జూడియో ఉంటే అక్కడే జూడియోలో కొంచెం చిన్న షాపింగ్ చేశామన్నమాట. మా పాప ఏమో మీ షాపింగ్ మీరు చేసుకోండి, నా షాపింగ్ నేను చేసుకుంటాను అని చెప్పి వచ్చి మేకప్ ఐటమ్స్ దగ్గర స్టిక్ అయిపోయింది. ఈ మధ్య ఈ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎక్కువ మేకప్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది తెలియకుండానే. సో ఇంకేముంది, షాపింగ్ అయిపోయాక వీ కేమ్ ఫర్ లంచ్ అనమాట. హైదరాబాద్ వచ్చి మండీ తినకుండా ఎవరైనా వెళ్తారా? సో మేము కూడా ఇట్లా ఈ మండీకి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా మేము మెట్రో యూస్ చేసుకునే వచ్చాం. బట్ నేనైతే ఈ వీడియోలో మొత్తం ఫుడ్కి రిలేటెడ్ ఎక్కడ తిన్నాము, ఏమేమి తిన్నాము అలాంటి థింగ్స్ అన్నీ ఏం చెప్పట్లేదు. ఎందుకు అంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇప్పటికే. ఇంకా పెంచుకుంటూ వెళ్తుంటే మీరు బోర్ ఫీల్ అవ్వడం, నన్ను బోర్ చేయడం, అందరూ బోర్ ఫీల్ అవుతూ కష్టపడుతూ చూడడం నాకైతే ఇష్టం లేదనమాట. అందుకని జస్ట్ వ్యూగా అయితే చూపించాను, జస్ట్ మేము వెళ్ళిన లొకేషన్కి అంతే. తర్వాత మేమైతే మంచిగా లంచ్ చేసేసి వీ కేమ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఐకియా అనమాట. ఇది హైటెక్ సిటీ అంట. నాకైతే హైదరాబాద్ గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు, బట్ ఇవన్నీ న్యూ ప్లేసెస్ కదా, సో ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా అనేసి ఇక్కడ మేము దుర్గం చెరువు ఐ థింక్ సో అక్కడ మెట్రో దిగేసి అక్కడి నుంచి బై వాకే పక్కనే ఉందనమాట. మెట్రో దిగుతానే మీకు చూపించాను కదా, అక్కడే ఉందనమాట. మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో మేమన్నీ ఈసారి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మెట్రో యూస్ చేసాం కాబట్టి అసలు జర్నీ అనేది 10 to 15 minutesలో ఈజీగా వెళ్ళిపోయామన్నమాట. అండ్ టయర్డ్నెస్ అనిపించలేదు. విడిగా బై క్యాబ్ అట్లాంటివి కనుక అయితే ఆ ట్రాఫిక్ పిచ్చి లెగుస్తుంది అనిపించింది. సో ఇంకా కిడ్స్ అయితే కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. అందుకని వీళ్ళైతే ఇట్లా కూర్చొని సందడి చేస్తున్నారు అనమాట. ఈ అవుట్లెట్ అయితే అసలు సామాన్యంగా లేదనమాట. మనకు ఒక థింగ్ ఉంటుంది, ఒక థింగ్ లేదు అనేది తెలీదు. అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి తెలియని ఐటమ్స్ కూడా, ఇంటీరియర్ డెకోర్స్ కానీ, ఒక రూమ్ మేక్ ఓవర్ కానీ, అసలు ఎంత బాగా అసెంబుల్ చేసి పెట్టారో, చాలా చక్కగా చేశారనమాట. బెస్ట్ ప్లేస్ విత్ హైయెస్ట్ ప్రైసెస్ అనమాట. ఎవరన్నా కాస్ట్లీయెస్ట్ హౌస్ కావాలి అంటే తప్పకుండా ఇక్కడ ఐకియాకి అయితే ష్యూర్గా వెళ్ళండి. మన బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ, కిచెన్ కానీ, కిడ్స్ రూమ్స్ కానీ, అసలు బాల్కనీ కానీ ప్రతి ఒక్క థింగ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ లేని థింగ్స్ అంటూ ఉండవు అనిపిస్తుంది ఫర్ న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్. అండ్ మేము కాసేపు అట్లా తిరిగేసాము. ఫస్ట్ టైం కాబట్టి ఊరికే చూసామన్నమాట. లైట్గా షాపింగ్ చేసేసుకొని ఇంకా కాఫీకి వచ్చామన్నమాట. అన్లిమిటెడ్ కాఫీ అంట. కాఫీ అయితే 90 రూపీస్ అనమాట. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగొచ్చు. సో మేము వాటికి న్యాయం చేసేసి ఇంకా ఇట్లా రిటర్న్ టు హోమ్. ఇంకా రాగానే నేను మీకోసం వీడియోలో చూపించాలి అనేసి అసలు ఏమేమి తీసుకున్నాను, అక్కడ ట్రాఫిక్లో జనాల మధ్యలో చూపించలేకపోయాను అనమాట బిల్డింగ్ దగ్గర. అందుకనేసి ఇంటికి వచ్చాక మీతో షేర్ చేస్తున్నాను. ఈ చిన్నవి ఈ జస్ట్ ఆర్టిఫిషియల్ అనమాట పాట్స్ అయితే తీసుకున్నాను. అండ్ 2 ఫ్రేమ్స్ ఇట్లాంటివన్నీ కొంచెం ఫేమస్ అనమాట ఐకియాలో. ఇట్లాంటివన్నీ కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి. ఈ పాట్లో ఇట్లా ఈ ప్లాంట్ కాదు, జస్ట్ అలా చిన్న ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే వేరేది కూడా తీసుకున్నాను, అవన్నీ కలిపి పెట్టాలి అని ఆలోచన అనమాట. సో కొన్ని ఐడియాస్ మీద కొన్ని తీసుకున్నాను అనమాట. కొన్ని క్రీపర్స్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ తీసుకున్నాను, హోమ్ డెకోర్స్ లాగా. అండ్ ఈ చిన్న బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఎవరైనా గిఫ్టింగ్కి బాగుంటాయి అనేసి న్యూమాయిష్లో తీసుకున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా, మాకు కిడ్స్ ఇద్దరికి ఫ్రెండ్స్ ఎక్కువ, సో వాళ్ళ బర్త్డేస్కి అట్లాంటి గిఫ్ట్స్కి ఇవ్వడానికి బాగుంటాయిలే అనేసి నేనైతే ఈ చిన్న ప్లక్కర్ కూడా తీసుకున్నాను. కొంచెం ఫ్లవర్గా బాగుంది, డిఫరెంట్గా అనిపించి. నాకైతే ఎక్కువ నీడ్ అయితే ఏం లేదు. నాకు నీడ్ ఇప్పుడుంటే అప్పుడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటాను అనమాట. నాకు ముందే ఐడియాస్ అయితే రావు, అంత బుర్ర కూడా ఎలగదనమాట.
సో ఇక ఇవన్నీ జూడియోలో తీసుకున్నాననమాట. మా పిల్లలకి అండ్ మా హస్బెండ్ అండ్ మా పాప ఇట్లాంటి వాళ్ళందరికీ కొంచెం డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేశాము. నేనేమి ఇన్ డెప్త్‌గా అయితే చూపించట్లేదు. జస్ట్ ఓవర్ వ్యూగా అయితే చూపిస్తాను అనమాట. మా పాపది నెక్స్ట్ బర్త్‌డే ఉందనమాట. సో పాపకు రిలేటెడ్ స్టఫే ఎక్కువ షాపింగ్ చేశాను అనిపించింది. అండ్ ఈ చిన్న డ్రెస్ అయితే తీసుకున్నానమాట పాపకి. తర్వాత కొన్ని ఫ్రేమ్స్, ఈ ఫ్రేమ్‌లో అయితే అప్పుడే పాప ఫోటో కూడా స్టిక్ చేశాననమాట. ఇవన్నీ కొంచెం బర్త్‌డే అప్పుడు యూజ్ అవుతాయి అనేసి డెకర్‌కి అట్లా అని తీసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ పిల్లల బర్త్డేస్ ఉంటే మనం గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా, అట్లాంటి గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా కొన్ని కాఫీ కప్స్ లైక్ 2 in 1 అనమాట. ఏదైనా జ్యూస్ జార్స్ ఇట్లాంటివన్నీ కొంచెం బాగానే అండ్ గిఫ్టింగ్కి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఇట్లా చాలా స్టఫ్ అయితే పర్చేస్ చేశాననమాట. ఫైనల్గా మా షాపింగ్ అయితే ఈ కొన్ని ఐటమ్స్ ఏం కాదు, మేము 2 బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాము. 4 బ్యాగ్స్ తిరిగి ఇంటికి వచ్చామన్నమాట. అంత స్టఫ్ అయితే మేము పర్చేస్ చేసామన్నమాట. నాకైతే ఐటమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి అయితే పర్చేస్ చేశాను కానీ బట్ అవి ఎంతవరకు యూజ్ అవుతాయో తెలీదు, చూడాలి ఫర్దర్ డేస్లో. నెక్స్ట్ కమింగ్ డేస్లో మా బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నిటికీ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ ఇంకా నుంచి ఫుల్ డే వ్లాగ్స్ పెడదాము అని ట్రై చేస్తున్నాను అనమాట. హోపింగ్ దట్ చూడాలి, ఇవన్నీ మైండ్లో ఉండే ఆ థాట్స్ అన్నీ కూడా ఎన్ని సక్సెస్ అవుతాయో తెలీదు. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మా 2 days ట్రిప్లో కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ మీకు నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ సీ ఈజీలీ అనమాట. సో ఇట్లా ఇవన్నీ చిన్న రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. లైక్ మనం చిన్నపిల్లలకి ఇచ్చేవి చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి ఇచ్చేవి పెద్ద పిల్లలకి, అట్లా కొన్ని అన్నీ మైండ్లో పెట్టుకొని ఆలోచనతో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకు కొంచెం తక్కువ ప్రైసెస్కే వస్తున్నాయి. లైక్ మనకి దొరికే కంటే అక్కడ కొంచెం తక్కువ ప్రైసెస్కే వస్తున్నాయి. సో బెనిఫిట్ అనిపించి తీసుకున్నాను అనమాట. యూజ్ అవుతుంది, హెల్ప్ అవుద్ది అనేసి. మాకైతే ఈ మంత్లోనే మా పాపది మా బాబుది ఇద్దరిది ఉందనమాట. సో కొంచెం బల్క్గానే కావాల్సి వచ్చింది. అందుకని కొన్ని ఎక్కువ హ్యూజ్ ఐటమ్స్ అయితే కిడ్స్కి రిలేటెడే పర్చేస్ చేశాము. చూసారా, ఇప్పటికే దాదాపుగా ఒక 15-20 ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో ఇట్లా ఈ ఐటమ్స్ పర్చేస్ చేసి వి కేమ్ బ్యాక్ టు హోమ్. ఇట్లా మా ట్రిప్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వీకెండ్ వెళ్ళాము, ఎట్లా అవుతుందా ఏంటా అని భయపడుతూ వెళ్ళామన్నమాట. బట్ గాడ్ గ్రేస్ కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీతో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసినాము. హ్యావ్ ఎ లుక్. ఈ ట్రిప్లో కొన్ని కొత్త మెమొరీస్ అండ్ కొత్త ప్లేసెస్ అయితే నేను 4 చూశాను అనమాట టోటల్గా. అండ్ మీటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆల్ టుగెదర్ ఎ హ్యాపీ ట్రిప్. స్మాల్ ట్రిప్ అయినా కానీ ఎ హ్యాపీ ట్రిప్ అనమాట. చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం 2 daysలో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐఎమ్ ఎండింగ్ హియర్.